హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి కోస్తున్నాను. ఈ చిన్న బకెట్ పైకి పెట్టేశాను. చిన్న మొక్కల్ని పిచ్చుకలు ఉంచట్లేదు. కొన్ని ఫ్లవర్స్ వాలిపోయినాయి. ఇక్కడ విప్పిని ఈ ఫ్లవర్స్ కోస్తున్నాను. ఇది ఇంకా ఇప్పలేదు. కొన్ని ఫ్లవర్స్ విప్పినవన్నీ కోసేస్తున్నాను. బీర మొక్కలు బాగా వచ్చినాయి. ఇవి ఫ్లవర్స్ అవ్వగానే ఇలా తీసేస్తాను. ఎక్కువ కొమ్మలు వస్తాయి, ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. ఇక్కడ తీసేసాను, ఆల్రెడీ కొంచెం ఉంది. ఇక్కడ కోస్తున్నాను ఫ్లవర్స్. ఈ ఫ్లవర్ కూడా కోసేస్తాను. ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇంకా కొన్ని ఉన్నాయి ఫ్లవర్స్. విప్పనివి కోయట్లేదు, నెక్స్ట్ డే విప్పుతి కొన్ని. ఇది వాలిపోయింది, అంతే చిన్నదే కోసేసాను. ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇంకా ఈ ఫ్లవర్ కోసేస్తున్నాను. ఈ ఫ్లవర్ వచ్చేసింది, ఈ ఫ్లవర్ కూడా కోసేస్తాను. సేమ్ సైజులో ఉన్నాయి. ఇటువైపు ఒకటి పెడుతున్నాను. దొండ మొక్క లీవ్స్కి వెనకాల వైట్గా చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి, తీసేస్తున్నాను కొన్ని ముదిరివి. స్పైడర్, ఇక్కడ ఉంది ఫ్లవర్ కోస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అన్నీ ఇంకా చిన్నగా ఉన్నాయి. ఇవి చూస్తున్నాను, ఇక్కడ పెట్టినాం కొంచెం హైట్ వచ్చినాయి. ఇందులో ఫ్లవర్ ప్లాంట్స్ వచ్చినాయి. సైడ్కి నారు పోసాను, ఇక్కడ కొంచెం హైట్ అయినాయి. ఇప్పుడే పెడితే పడిపోతాయి కదా, ఇంకొంచెం రానిస్తాను. కొన్ని టమాటా మొక్కలు కొన్ని వచ్చినాయి హైట్గా, కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి. ఇది కూడా తీసుకొచ్చాను పైకి, ఇక్కడ పెట్టుకున్నాను. మిర్చీలు ఈసారి రాలేదు, ఇంకా చిన్నగానే ఉన్నాయి. నెక్స్ట్ టైంకి వస్తాను. ఇవి కోసేసినాక ఇక్కడ ఒకటి పడిపోయింది మొగ్గ. కోసేసినాక నేను ఎప్పుడు ఇలా కటింగ్ చేస్తాను. సైడ్కి ఎక్కువ కొమ్మలు వచ్చి ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయి, మొగ్గలు బాగా వస్తున్నాయి. ఇలా తీసేస్తే కొయ్యంగానే ఇలా ట్రిమ్మింగ్ చేసేయాలి, లేదంటే చేత్తో అయినా తీసేయచ్చు, ఈజీగా వస్తాయి.
ఈ చిన్న ఫ్లవరే విప్పింది, కోసేసాను. బీర మొక్క ఇక్కడ స్టార్ట్ అయింది, ఫిమేల్ ఫ్లవరు. ఇక్కడ పెట్టేసాను కొన్ని ఫ్లవర్స్, ఇంకా కొన్ని ఉన్నాయి బంతి మొక్కలు. అక్కడ కూడా వచ్చినాయి కొన్ని బంతి పువ్వులు, రౌండ్గా బంతిలా ఉంటాయి బంతి పువ్వులు. ఈ దొండ మొక్క కొన్ని లీవ్స్ ముదిరివి తీసేస్తున్నాను. ఆ లీవ్స్కి బ్యాక్ సైడ్ వైట్ పురుగులు వస్తున్నాయి. ఇక్కడ ఉంది బంతి పువ్వు, విప్పింది, కోస్తున్నాను. ఇవి ఇంకా విప్పలేదు, చిన్నగా ఉన్నాయి. ఇవన్నీ చెక్ చేస్తున్నాను. కొన్ని విప్పేసినాయి, కొన్ని ఏమి విప్పలేదు. ఇంకా నెక్స్ట్ డేకి వస్తాయి కొన్ని. పూర్తిగా విప్పినవేకి వస్తున్నాను. ఈ ఫ్లవర్స్ అయితే బాగా పెద్దగా వస్తున్నాయి. చిక్కుడు ఇంకా ఫ్లవరింగ్లో ఉంది. కొన్ని చిన్న మొక్కకే స్టార్ట్ అయినాయి కాయలు. చిక్కుడు నెక్స్ట్ డే వస్తుంది ఫ్లవరు. నెక్స్ట్ డే వైట్ ఉన్నాయి, బ్లూ ఉన్నాయి కుండీల్లో సన్ఫ్లవర్స్. నెక్స్ట్ డేకి వస్తాను ఇవి. ఈ ఫ్లవర్స్ కోసాను. ఇక్కడ రోజ్ ఫ్లవర్ విప్పింది, హాఫే విప్పింది, అందుకే కోయట్లేదు. ఇవి తీసేస్తున్నాను ఫ్లవర్స్ కోసినాక. కొన్ని పారిజాతం ఫ్లవర్స్ తీసుకున్నాను, చాలా బాగున్నాయి. చిక్కుడు, ఇక్కడ కొన్ని పారిజాతం ఫ్లవర్స్ పెడుతున్నాను. ఈరోజు వచ్చినాయి ఈ ఫ్లవర్స్, లేట్గా పడినాయి, మార్నింగ్ పడట్లేదు. కింద పడినవే తీసుకోవాలి ఈ ఫ్లవర్స్, పారిజాతం ఫ్లవర్స్. ఇక్కడ కిచెన్ వేస్ట్ ఎండలో పెడుతున్నాను. ఇంకప్పుడు వర్షాలు రావు ఎక్కువ, కిచెన్ వేస్ట్గా పడేయను, ఇట్లా ఎండబెట్టేస్తాను. ఈరోజు వచ్చిన కిచెన్ వేస్ట్ని ఎండకు పెట్టేస్తున్నాను. బాగా ఎండినాక కంపోస్ట్ చేస్తాను. ఈ కిచెన్ వేస్ట్లో మొక్కలు బాగా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.